మామిడి రైతులకు మేం చేసినంత సాయం గతంలో ఎవరైనా చేశారా? శవ రాజకీయాలు చేసేవారు మామిడి రైతులపై ప్రేమ కురిపిస్తున్నారు. మామిడి రైతుల గురించి, వ్యవసాయం, హార్టికల్చర్ గురించి, డ్రిప్ ఇరిగేషన్ గురించి, హంద్రీ నీవా గురించి ఏమాత్రం పట్టించుకోని వారు ఇప్పుడు మాట్లాడతారా? మధ్యాహ్నం మామిడి రైతుల సమస్యపై సమీక్ష పెట్టాను. రైతుల ఇబ్బందులను మేం పరిష్కరిస్తాం. రైతులకు మాపై నమ్మకం ఉంది. వాళ్ళు సిండికేట్ అయ్యేది కాదు. ఇక్కడ డిమాండ్ సప్లై సిండికేట్ అనేది అది సెకండ్ ఇష్యూ. మనం ₹4 ఇచ్చినా మేము కొనలేమంటున్నారని మీరు అర్థం చేసుకోవాలి. నేనేమంటానంటే రైతులు కూడా అర్థం చేసుకోవాలి. రాజకీయాలు ఎప్పుడూ ఉంటాయి. ఏమీ చేయని వాళ్ళు శవ రాజకీయాలు చేస్తూ ఉంటారు ఇప్పుడు నేను అడుగుతున్నా, ఎప్పుడన్నా ₹1 ఇచ్చారు చిత్తూరు రైతాంగానికి? ఎప్పుడన్నా కానీ డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చారా? మరి వీళ్ళు మాట్లాడడం ఏంటి? కనీసం రాయలసీమలో 2,000 కోట్లు ఖర్చు పెట్టారు ఇరిగేషన్లో. వీళ్ళు మాట్లాడడం ఏంటి? నేను ఈరోజు 3,950 కోట్లు ఒకేసారి హంద్రీ నీవకి డబ్బులు ఇచ్చాను. మైక్రో ఇరిగేషన్ 90% సబ్సిడీ ఇస్తున్నాం. వాళ్ళు 7,500 ఇస్తే నేను 14,000 మేము ఇస్తున్నాం. ఏది అన్నదాత సుఖీభావ కింద. కాబట్టి అన్ని ప్రోగ్రామ్స్ అన్ని రివైవ్ చేశాం. ఇరిగేషన్కి ప్రాధాన్యత ఇచ్చాం, పంటలకు ప్రాధాన్యత ఇచ్చాం, గిట్టుబాటు ధరకు ప్రాధాన్యత ఇచ్చాం. మన రాష్ట్రంలో అన్ని వాణిజ్య పంటలు, ఎందుకంటే రైతుకు ఎక్కువ ఆదాయం రావాలని వాణిజ్య పంటలకు వెళ్ళాం. ఓసారి వాణిజ్య పంటల్లో ఓసారి తక్కువ రేట్లు కూడా వస్తాయి. మామిడే కాకుండా అన్ని. ఎవరైనా కానీ ఫ్రీగా మాట్లాడే పరిస్థితి ఉంది 5 ఏళ్ళు, ఫ్రీగా రాసే పరిస్థితి ఉంది 5 ఏళ్ళు. వీళ్ళు వచ్చి కథలు మాట్లాడుతున్నారు. బలవంతంగా చేసి దాంట్లో కూడా కమిషన్లు కొట్టిన వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు. కమిషన్లు వాటాలు తీసుకున్న వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎంత అజిటేషన్ అయింది రైతుల్లో. దీన్ని బలవంతంగా చేస్తున్నారు, వాటాలు తీసుకుంటున్నారు, మాకు వచ్చే డబ్బులు వీళ్ళు కొట్టేస్తున్నారని చెప్పి కూడా పెద్ద గొడవలు అయినాయి. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. అందుకే నేను మీకు అనేది ఏంటంటే, ప్రభుత్వం ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వం. ఏ చిన్న విషయాన్ని కూడా యాజ్ ఇట్ ఈజ్ వదిలిపెట్టడం లేదు. అట్మోస్ట్ సమర్థవంతంగా ఆ సమస్యను పరిష్కారం చేస్తున్నాం. అందుకే మధ్యాహ్నం రమ్మన్నాను ఇద్దరిని మాట్లాడి, దీన్ని లాజికల్గా ఇప్పటికే చాలా వరకు 60% ప్రొక్యూర్మెంట్ అయిపోయింది. ఈ మంత్ 20కి 25కి లేకపోతే మంత్ ఎండ్కు లేకుంటే ఆగస్టు, అది మధ్యాహ్నం నేను చెప్తాను ఏ టైం అనేది. దాని ప్రకారం ముందుకెళ్తాను. ఏది వీళ్ళకి ఇచ్చేదా? డెఫినెట్గా అవన్నీ తొందరలోనే వాళ్ళ అకౌంట్లో వేస్తాం.